ఆ హోల్ కూడా కొంచెం ఫ్రీగా ఇది చేశానండి, ఎందుకంటే దారి తక్కువగా వస్తుంది కదా. దాన్ని ఫ్రీ చేసిన తర్వాత చూడండి ట్యాంకీ వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో గేజర్ వాటర్ కూడా అలాగే ఫోర్స్గా వస్తుంది. ఇక దాన్ని అయితే డైరెక్ట్గా ఫిట్టింగ్ చేసేసానండి. ఇక ట్యాంకీలోకి వెళ్ళినాక ట్యాంకీలో నుంచి వాటర్ అవుట్ రావాలి కదా, అది వచ్చేదాకా వెయిట్ చేశానండి. ఎయిర్ పోవాలి బయటికి, దాంట్లోంచి వాటర్ రిటర్న్ అయితే రావాలి. అదిగోండి రిటర్న్ అయితే వచ్చేసింది. ఆ రిటర్న్ కూడా ఫుల్ ఫోర్స్తో వచ్చింది. ఇంతకుముందు పంపులో నుంచి అసలు నీళ్ళు రావట్లేదని అని చెప్పారు. ఇప్పుడైతే చాలా బెటర్ అండి, వాటర్ అయితే చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ఇక దీన్ని కాసేపు అలా చేతితో పట్టుకొని ఆ ఎయిర్ అంతా పోయిన తర్వాత దాన్ని ఫిట్టింగ్ చేసేస్తామని చెప్పి దాన్ని ఫిట్టింగ్ అయితే చేసేసానండి. ఫిట్టింగ్ చేసిన తర్వాత పంపు చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో. కస్టమర్ అయితే చూసి ఇంతకుముందు అసలు బాగా సన్నగా వచ్చేది, అది బకెట్ నిండడానికి